సో హాయ్ అండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ ఆస్క్ అబౌట్ సార్ ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా ఒక కంట్రీ ఫాలో అవుతుంది, అది ఫాలో అవుతుందా, ఫాలో అవట్లేదా, ఎలా తెలుస్తుంది? ఎందుకంటే సార్ ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవని కంట్రీకి వెళ్తే మాత్రం 100% ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అండి. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఆ ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతుందో లేదా కనుక్కునే విధానం వచ్చేసరికి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారండి. అది వచ్చరికి మన ఇండియన్ ఎంబసీ వస్తుంది. మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో, జార్జియా అయితే జార్జియన్ ఎంబసీ, కిర్గిస్తాన్ అయితే కిర్గిస్తాన్ ఎంబసీ, రష్యా అయితే రష్యన్ ఎంబసీ, మీరు ఏ కంట్రీలో వెళ్తున్నారో ఆ కంట్రీకి సంబంధించి మీకు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని ఒక వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఇస్తారు. అది అఫీషియల్గా మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ లేకుండా వెళ్తే మాత్రం డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సరే ఆ డాక్యుమెంట్ అనేది 100% ఉండాలి. లేకపోతే ఆ డిగ్రీ అనేది 100% ఇన్వాలిడ్. దాని పేరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఇది మ్యాండేటరీ అనమాట. ఇది లేకుండా వెళ్తే మాత్రం డెసిషన్ ఫస్ట్ ఇది చూడండి. ఆ తర్వాత మీరు ఏదైనా ఆ కంట్రీ ఏంటి, దాని బడ్జెట్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఆ తర్వాత చూడొచ్చు.